నమస్తే అండి. నా పేరు సౌద్య. ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశ్యం ఏంటనంటే నాణ్యమైన విద్య ప్లస్ ఫీ రెగ్యులేషన్స్ అండి. ఫీ రెగ్యులేషన్స్ అని ఎందుకు అంటున్నామనంటే ఈరోజు ఏ ప్రైవేట్ స్కూల్ తీసుకున్నా కూడా చిన్న ప్రైవేట్ స్కూల్ నుంచి పెద్ద ప్రైవేట్ స్కూల్ తీసుకున్నా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సంవత్సరానికి 10-20% ఫీజులు పెంచడం జరుగుతుందండి. ఈ గవర్నమెంట్ ఒక జీవోని పెట్టింది. అది ఇంకా అమల్లో లేదు. ఆ జీవో ఉద్దేశం ఏంటనంటే 2 సంవత్సరాలకి 8% మాత్రమే పెంచాలి అనేది జీవో ఉద్దేశం. కానీ అది అమలు చేయట్లేదు. దానివల్ల ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. దానివల్ల పేరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి దాంతోపాటు నాణ్యమైన విద్య అనేది కూడా చాలా కన్సర్న్ అండి. కార్పొరేట్ స్కూల్స్ అని కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు బిలో పవర్టీ లైన్ పేరెంట్స్ కానీ, బిలో పవర్టీలో ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళు స్కూల్కి పంపించాలి పిల్లల్ని అని అంటే ఒక ముఖ్య ఉద్దేశం బాగుండాలి, మా నెక్స్ట్ తరం బాగుపడాలి, వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యత లేని విద్య వల్ల వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు కూడా ఛార్జ్ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి జీవోను అమలు చేసి ఈ ఫీజు రెగ్యులేషన్స్ పైన, క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించాలంటారు, లేదా అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్లో తగ్గించాలంటారు? మేము అన్ని డిమాండ్ చేస్తున్నామండి. డిమాండ్స్ కాదు, దుఃఖంతో చెప్తున్నాము. గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత అయిన విద్య సమకూర్చాలి, మంచి టీచర్స్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ చేతులకి కళ్ళాళ్ళు వేయాలి. ఎందుకనంటే ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతుంటే ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ మాకే సంవత్సరానికి ఒక హైక్ అనేది లేదండి. 2-4% వస్తుంది మాకు. అట్లాంటిది స్కూల్ వాళ్ళు 15%, 20% పెంచుకుంటూ పోతుంటే ఒక పిల్లోని చదివించుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. 2-3 పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంతమంది ఒకటే స్కూల్లో చదివించలేక ఫీజుల భారం కొద్దీ ఒక్కొక్కరిని వేరే స్కూల్లో వేయడం కూడా జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ పైన గవర్నమెంట్ అనేది నిబంధనలు తీసుకురావాలి. ఫీజులు ఎంత పెట్టాలి, పీటీఏ అనేది పెట్టాలి. ఇవన్నీ కూడా నిబంధనలు తీసుకొస్తే మాకు చాలా రిలీఫ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే 2 స్టేట్లలో ఎక్కడ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఫేమస్ అంటే పేరు గల స్కూళ్ళు కానీ, కళాశాలలు కానీ మొత్తం రాజకీయ నేతలకు సంబంధించిన ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకి విరుద్ధంగా ఎట్లా చేస్తే అనుకుంటారు మీరు? నిజమండి. ఇప్పుడు యాక్చువల్గానే 70% ఆఫ్ ద స్కూళ్ళు 2 రాష్ట్రాల్లో తీసుకుంటే చాలా వరకు కూడా ప్రభుత్వ రాజకీయ నేతల చేతుల్లోనే ఉన్నాయి, వాళ్ళే నడిపిస్తున్నారు. అందుకనే గవర్నమెంట్ కూడా డిలే చేస్తుంది ఈ జీవోలు పాస్ చేయడానికి అనే ముఖ్య కారణం అందరి ప్రజల్లో కూడా చాలా ధీటుగా నాటుకుపోయింది. అందుకని గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ అయ్యి లేదు, మేము ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్, మేము ప్రజల కోసం పనిచేస్తాము అని చెప్పుకోవాలనంటే ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ అనేది ధీటుగా పనిచేయాలని మేము కోరుకుంటున్నామండి. పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు కదా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించడానికి, ఆశకు పోయో లేదా మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు కదా అని అంటే ఇప్పుడు నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే అందులో ఉన్న సదుపాయాలు కానీ, అందులో ఉండే క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ బాగుండట్లేదు. కాబట్టి వాళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ అయినా కూడా అందులో జాయిన్ చేద్దాం అని పాపం ఆశతో జాయిన్ చేస్తున్నారు. కానీ ఆ ఆశతో కూడా ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్, ఒక బేసిక్ ప్రైవేట్ స్కూల్ ఫీజులు కూడా 1,00,000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకని గవర్నమెంట్ ఈ నాణ్యత విద్య గవర్నమెంట్ స్కూళ్ళ పైన అనే అంశం పైన దృష్టి సారించాలి. ప్లస్ ఈ ప్రైవేట్ స్కూల్ ఇష్టం వచ్చిన ఫీజుల పెంపు పైన కూడా దృష్టి సారించాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము డిసైడ్ అయ్యింది అంటే కవితక్క గారు కూడా వచ్చారండి. ఆవిడ చెప్పారు, ఆవిడ గవర్నమెంట్ ఇప్పుడే జీవో పాస్ చేయాలి, ఏదైతే పెండింగ్ జీవో ఉందో 8%ది అది ఇప్పుడే పాస్ చేయాలి. ఎందుకనంటే ఈ నెల ఎడ్యుకేషన్కి చాలా సంబంధించి చాలా ఇంపార్టెంట్ నెల అండి. ఎందుకంటే జూన్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి. అందుకని ఈ మేలోనే జీవో పాస్ చేస్తే పేరెంట్స్కి రిలీఫ్ వస్తుంది. ఫీజులు ఎందుకంటే జూన్ మొదలైన దగ్గర నుంచి ఫీజులు కట్టే ఇబ్బంది అనేది ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి పేరెంట్స్కి చాలా రిలీఫ్ వస్తుందని చెప్పి గవర్నమెంట్ని ఆ జీవో పాస్ చేయాలి, ఇప్పుడే ఇమీడియట్గా చేయాలని కోరడం జరిగింది. అందుకని అందరు పేరెంట్స్ కూడా మేము కోరుకుంటున్నాము ఆ గవర్నమెంట్ ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాము. జీవో పాస్ చేయదు, ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ అవుతుంది, ఏడాది మొదలవుతుంది, ఇలా చేయకపోతే మీరు ఏం చేస్తారు తదుపరి చర్యలు? మేము తదుపరి చర్యలు మేము అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము రిప్రజెంటేషన్స్ కూడా రెడీ చేసుకున్నాము వివిధ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడానికి, పొలిటీషియన్స్కి ఇవ్వడానికి. సో అకార్డింగ్లీ మేము ప్లాన్ చేసుకొని మా యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.